శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మహాశివభక్తుడు డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారికి ఆశీర్వచనం. మహానటులు చిరంజీవి గారు, అన్ని పేర్లు చెప్పదగినవే కాబట్టి సభకు ఆశీర్వచనం. కె విశ్వనాథ్. విశ్వనాథ్ అన్న 4 అక్షరాలు 4 యుగాలకు కీర్తిని ప్రసరింపగలిగినటువంటి ఒక శక్తిమత్ స్వరూపము. నేను పద్యాల మనిషిని, నాకు నిజంగా చిత్రరంగంతో ఏమీ సంబంధం లేదు. సూత్రధారులు సమయంలో నేను వారికి పరిచయం అయ్యాను. అందులోనే నాతో మొదటి హరికథ రాయించారు. తర్వాత ఆపద్బాంధవుడిలో నేను పద్యాలు రాశాను. విశేషంగా చిరంజీవి గారు ఎదురుగా ఉన్నారు. నిజంగా ఆయనకి ఎంత ఇష్టం ఆ పద్యం అంటే, ఎప్పుడు కలిసినా ఏది శర్మ గారు ఒక్కసారి ఆ పద్యం అంటే గుర్తుంటుందా అని మిమ్మల్ని అడగరాదు, అవధాని గారిని అలా అనడం అపచారం అని అంటుండేవారు. జంధ్యాల గారు ఆయన ఇలాంటి సన్నివేశంలో ఒక పద్యం రాయాలని, ఇలా పదాలు రావాలని ఒక పద్యం రాశాను. ఉదయాన్నే వెళ్ళగానే మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించాలి అన్నారు ఇద్దరు. అంత మాట ఎందుకండి అన్నాను. అంటే మేము ఇట్లా రావాలని చెప్పి మీలాంటి అవధాని చేత ఒక ఇలాంటి పద్యం రాయించుకున్నాం, అందువల్ల మీకు స్వేచ్ఛ లేకుండా చేసిన మమ్మల్ని క్షమించాలన్నారు. ఏం పర్వాలేదండి, 10 నిమిషాల్లో ఇప్పుడే ఇస్తానన్నాను. లేదు ఈ రోజు అంతా తీసుకోండి అన్నారు. సరేనని అక్కడ కూర్చొని అప్పుడే రాసి ఇచ్చాను నేను. పోతన్న కలలోన పొడగట్టు రాముడై రావయ్య మత్కావ్య రమ్య ఫలమా జయదేవ కవిరాజ జయగీతి ఫలమైన కృష్ణయ్య రావయ్య కీర్తి గరిమా పదకవిత్వాచార్య పదమందు ముదమందు వెంకన్న రావయ్య వితత వరమా రాయలై రమణుడై రహి భోజుడై నీవు రావయ్య రసకలశమా ఇట్టి నీ కన్న అర్హుడింకెవ్వరయ్యా అక్షరానంద రసమి రుద్రాభిషేకమనగా నీ కంకితము చేతుననగా కలిత లలిత గుణమాన్య మత్కావ్య కన్య ధన్యా. పోతన్న కలలోన పొడగట్టు రాముడై రావయ్య మత్కావ్య రమ్య ఫలమా జయదేవ కవిరాజ జయగీతి ఫలమైన కృష్ణయ్య రావయ్య కీర్తి గరిమా. పద కవిత్వాచార్య పదమందు ముదమందు వెంకన్న రావయ్య వితత వరమా. ఎంత మహానుభావుడంటే ఎంత గొప్పవాడికైనా చెప్పడానికి మాటలు చాలవు. చాలా గొప్ప హృదయము గల మనిషి. ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉండేది. ఆయన ఎప్పుడు నేను కనపడితే చేయి తల మీద పెట్టుకుని ఆశీర్వదించమనేవాడు. నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూసేవారు. ఫోన్ చేస్తే మీ ఆశీర్వచనం కావాలి అనేవారు. నాకు ఆయన తండ్రి స్థానంలో కనపడుతూ ఉండేవాడు ఎప్పుడు. మా నాన్నగారు ఎలా ఉంటారో అలాగా విభూతి పెట్టుకుని కనపడేవారు. నేను అనుకున్నాను మనస్సులో, ఆయనతో ఎప్పుడూ చెప్పలేదు, ఇది పాటించేవాడిని. నా కోసం నేను నమస్కారం చేసుకుంటాను, మీకోసం నేను ఆశీర్వదిస్తాను అని ఎప్పుడూ అనుకునేవాడిని నేను మనస్సులో. చాలా గొప్ప వ్యక్తిత్వము. ఒక వ్యక్తి దగ్గర నుంచి ఎలా ఒక దీన్ని తనకు కావలసిన విషయాన్ని ఎలా తీసుకోవాలో
అత్యద్భుతమైన ప్రతిభాశాలి. ఆయన ఒక్కటే మాట చెప్పి ముగిస్తున్నాను. కిరీటం వెళ్ళిపోయింది, కీర్తి మిగిలింది. తపస్వి వెళ్ళిపోయాడు, తపస్సు మిగిలింది. నాథుడు వెళ్ళిపోయాడు, విశ్వం మిగిలింది. శంకర, నీ ఆభరణాన్ని నువ్వు మళ్ళీ తొడుక్కున్నావు.